షలోం. ఈ యొక్క సాయంకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క శుక్రవారం ప్రార్థనకు ఆహ్వానిస్తుంటున్నాను. కొంత పని ఒత్తిడి కారణంగా ఈ మధ్య కార్యక్రమాల్ని జరిగించలేకపోయాను. మరలా ఆన్‌లైన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము నాకు చాలా సంతోషముగా ఉన్నది. ఈరోజు రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము ఆ యొక్క హిజ్కియా మరణకరమైన రోగము గురించి, తన యొక్క మరణ వార్త గురించి, మరలా ప్రార్థించగా దేవుడు ఇచ్చిన 15 సంవత్సరాల ఆయుష్ గురించి చాలా క్లుప్తంగా ధ్యానము చేద్దాము. భక్తి శ్రద్ధలతో వీక్షించాలని, ఆఖరిలో ప్రార్థనలో ఏకీభవించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్ అనేటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు హిజ్కియా ప్రార్థన గురించి క్లుప్తంగా మనము ధ్యానము చేద్దాము. ఈ హిజ్కియా భక్తుడు కేవలము 54 సంవత్సరాలు మాత్రమే జీవించినాడు. ఈ హిజ్కియా భక్తుడు ఆ యొక్క వ్యక్తి గురించి, ఈ హిజ్కియా భక్తుడు యొక్క పూర్వోత్తరాల గురించి, తన రాజరికం గురించి, ప్రార్థన గురించి, భక్తి జీవితం గురించి కేవలము 5 అధ్యాయాలు మాత్రమే వ్రాయబడ్డాయి. ఈ 20వ అధ్యాయంలో ఉన్న విషయాలనే మనము యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో చూస్తాం. అంటే ఈ హిజ్కియా భక్తుడు జీవించిన కాలంలోనే యెషయా భక్తుడు కూడా జీవించాడు. వారందరూ కూడా సమకాలికులు, కంటెంపరరీస్. మనకందరికీ తెలుసు హిజ్కియా భక్తుడి జీవితంలో ఏమేమి జరిగిందో. ఈ హిజ్కియా భక్తుడు జీవితంలో కేవలం 54 సంవత్సరాలే జీవించాడని చెప్పాను. అయితే ఉన్న 5 అధ్యాయాలలో మనము 3 ప్రార్థనలు చూస్తామండి. ఈ యొక్క 3 ప్రార్థనలో ఈరోజు ఆఖరి ప్రార్థన గురించి మనము ధ్యానము చేద్దాం. ఈ హిజ్కియా భక్తుడి జీవితాన్ని మనము గమనించగలిగినట్లయితే ఈ హిజ్కియా భక్తుడికి మరణకరమైన రోగము వచ్చింది. వెంటనే పక్కనే ఉన్న ఈ యెషయా ప్రవక్త, అంటే ఆ రోజుల్లో కోర్ట్ ప్రాఫిట్స్ అని అంటారు. అంటే రాజు పక్కనే ప్రవక్తలు ఉండి, ఈ ప్రవక్తలు ఈ రాజుని, రాజ్యాన్ని నడిపిస్తాయి బ్యాక్ బోన్ గా. వెంటనే ఈ యొక్క దేవాది దేవుడు పంపించిన సందేశాన్ని ఈ యొక్క యెషయా ప్రవక్త ఆ రాజుకి వెంటనే తెలియచేశాడు. వెంటనే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియా ప్రార్థించగా ఇచ్చినట్టు మనకందరికీ తెలుసు. ఈరోజు ఇంకొంచెం లోతుగా వెళ్ళి చాలా క్లుప్తంగా మనము ధ్యానము చేద్దాం ప్రియులారా. ఈ యొక్క భక్తుడి జీవితాన్ని మనము గమనించగలిగినట్లయితే ఈ ప్రార్థన ద్వారా మనము అనేకమైన సత్యాలను, ఆత్మీయ సత్యాలను మనము నేర్చుకోవచ్చు. ఈ సత్యాన్ని మనము గ్రహించగలిగినట్లయితే అనేకమైన ఆత్మీయ దీవెనలు పొందుకుంటాం. ఈ యొక్క అధ్యాయాన్ని లేదా ఆ భక్తుడు ప్రార్థన సందర్భాన్ని మనము గమనించగలిగినట్లయితే దేవుడు సార్వభౌమాధికారము కలిగి ఉన్నట్లుగా మనము గుర్తించవచ్చు. దేవుడు ఆల్ మైటీ, ఆల్ పవర్ఫుల్ అని మనము గ్రహించవచ్చు. దేవుడు అన్నిటిపైన అధికారము గలవాడని మనము గ్రహించవచ్చు. జీవ మరణములు ఆయన చేతిలో ఉన్నాయని మనము గమనించవచ్చు. చాలాసార్లు మన ప్రియులు, మన సంఘస్థులు, కుటుంబీకులు, తెలిసిన వారు చనిపోతూ ఉంటుంటారు. మనము వెళ్తాము, మాట్లాడతాము. ఏమంటారంటే పలానా హాస్పిటల్లో అడ్మిట్ అయిన కారణంగా చనిపోయాడు, అలాగ ఉండి ఉండకపోవచ్చు, అలాగ జరిగి ఉండకపోవచ్చు, అలా చేస్తే బ్రతికి ఉండవచ్చని మన అంధభక్తులు అనేటువంటి మాటల్ని మనము చూస్తాం. గాని ప్రియులారా, దేవుడు జీవ మరణముల మీద ఆయన అధికారము గలవాడని, కేవలము ఆయన యొద్ద మాత్రమే కృప దొరుకుతుందని ఈ యొక్క 20వ అధ్యాయంలో హిజ్కియా భక్తుడు ప్రార్థన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. ఇంకా విషయం చెప్తాను చూడండి. ఆ యెహోషువ భక్తుడు సూర్యుడిని, చంద్రుడిని ఆ దినాల్లో ఆపినట్లుగా మనము చదివాము కదా. ఈ భక్తుడి జీవితంలో కూడా దేవుడు 10 గడియలు దాదాపుగా మనకి తెలిసి ఈ ఈక్వేషన్స్ ప్రకారము 10 నిమిషాలు సమయాన్ని వెనక్కి నడిపినట్టు ఒక భక్తుడు చిన్న ప్రార్థన ద్వారా దేవుడు సమయాన్ని 10 నిమిషాలు వెనక్కి నడిపాడని కూడా మనము తెలుసుకోవచ్చు.
ఇంకా మనం ఏమి నేర్చుకోవచ్చో తెలుసా? దేవుడు ప్రార్థనలకి జవాబు ఇస్తాడు. అది చిన్న ప్రార్థన కావచ్చు, పెద్ద ప్రార్థన కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ప్రతి చిన్న ప్రార్థనకి కూడా దేవుడు జవాబిస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న ప్రార్థనకి దేవుడు అనేక రకాలైన ఆశీర్వాదాలు ఇస్తాడని ఈ అధ్యాయాల ద్వారా మనము తెలుసుకోవచ్చు. వాగ్దానము చేస్తే మనము ప్రార్థన చేయగా వాగ్దానము చేస్తే మనము ప్రార్థన చేయగా దేవుడు తన చిత్తాన్ని సైతం మార్చుకుంటాడని మనము అర్థము చేసుకోవచ్చు. మరి ఈరోజు మనది ఫ్రైడే ప్రేయర్ గనక, ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్ గనక, మన ఫోకస్ ఓన్లీ ప్రార్థన గనుక, మరి ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్లో ఈ భక్తుడి జీవితంలో ఆ ప్రార్థనలో ఉన్న సత్యాన్ని మనము నేర్చుకుందాం. ఆ ప్రార్థన మీద మనము ఫోకస్ చేద్దాం. దయచేసి అందరినీ బైబిల్ తీయాలని కోరుతున్నాను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఆ రోజులలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. బాగా గమనించాలి. ఈ భక్తుడు కేవలం 54 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. మరి ఈ యొక్క డెత్ న్యూస్ ఎప్పుడు వచ్చిందంటే తనకి 39 ఇయర్స్ ఉండగా వచ్చింది. ప్రియారా గమనించండి, బాగా గమనించాలని కోరుతున్నాను. హిజ్కియా భక్తుడు ఆ యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి, బాల్య దినాల గురించి బైబిల్ మనకి చెప్పలేదు. ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిస్తే అతను రాజు అయినప్పుడు 25 సంవత్సరాలు ఉన్నాయి. అంటే 25 అంటే ఆ 54లో 25 సంవత్సరాలు మనం తీసేస్తే అతనికి ఉన్నది కేవలం 14 సంవత్సరాలు. అంటే ఆ భక్తుడి జీవితంలో మన దగ్గర ఉన్న రికార్డు కేవలం 14 సంవత్సరాలు. ఆ 14 సంవత్సరాలలో ఆ చిన్న కాలంలో 3 ప్రార్థనలు బైబిల్ గ్రంథము లిఖించింది, రికార్డు చేసింది. అంటే ఎంత భక్తిపరుడో ఆ యొక్క విషయాన్ని మనము గమనించవలసిన్నది. సో ఇప్పుడు మనకి హిజ్కియా భక్తుడి జీవితంలో 14 సంవత్సరాల రికార్డు ఉన్నది. ఈ 14 సంవత్సరాల జీవిత కాలంలో ఎంతో భక్తిని కనపరిచాడు. ఈ 14 సంవత్సరాల కాలంలో ఎంతో భయభక్తులతో కలిగి ఉన్నాడు. ఎంతో భయభక్తులతో దేవుని సన్నిధిలో దేవుణ్ణి అనుసరించి నడిచాడు. ఈ 14 సంవత్సరాలలో ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. అంటే 14 సంవత్సరాల తన భక్తి జీవితంలో దేవుడితో ఎంతో సన్నిహితంగా ఉన్నాడనే విషయాన్ని మనము గ్రహించాలి. మనకి 10, 20, 30, 40, 50, 60, 70, 80 వచ్చేసింది. అయినా సరే అంత జీవితకాలం ఉన్నప్పటికీ ఇంకా మనం పొరపాట్లు, పాపాలు, తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ ఈ 14 సంవత్సరాల జీవిత కాలంలో తన భక్తిని కనపరిచాడు. దేవుడు ముందు మరి మంచి వ్యక్తిగా, దేవుడు ముందు మరి నీతిగా, నిజాయితీగా నడుచుకున్నాడు. ఆ విషయాన్ని మనము ఫోకస్ చేద్దాం. ఇంతకీ మనము ఈ ప్రార్థన నుండి మనం ఏమి నేర్చుకోవాలి? యెషయా ప్రవక్త వార్నింగ్ ఇచ్చాడు, నీ గృహాన్ని చక్కబెట్టుకో. వెంటనే ఇతను ప్రార్థన చేశాడు. మనము నేర్చుకోవలసింది ఏంటంటే, బాగా గమనించండమ్మా సార్, బాగా గమనించండి. ఈ హిజ్కియా భక్తుడు తన కేసుని తనే వాదించుకున్నాడు. బాగా వినాలి, మరలా చెప్తున్నాను. ఈ హిజ్కియా భక్తుడు తన ప్రార్థనలో తన కేసుని తనే వాదించుకున్నాడు. ఎలాగో చెప్తాను, చాలా షార్ట్ గా చెప్తాను, గమనించండి, వినండి. యెషయా భక్తుడికి దేవుడు సెలవిచ్చాడు. డైరెక్ట్ గా యెషయా భక్తుడు వెళ్ళి ఆ రాజైన హిజ్కియాతో చెప్పాడు. వెంటనే ఈ భక్తిపరుడైన హిజ్కియా ప్రార్థనలో కొన్ని పాయింట్స్ పట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి మరి కొన్ని విషయాల్ని చెప్పి దేవుని కృపను పొందుకుని 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. ఏమిటి ఆ పాయింట్స్ అంటే చాలా షార్ట్ గా చెప్తాను, గమనించండి. 20వ అధ్యాయము 2వ వచనంలో గోడ తట్టు త్రిప్పుకొని, నిజంగానే గోడ తట్టు త్రిప్పుకొని అంటే ఇంకా గోడకి ఆ వ్యక్తికి మధ్యలో ఇంకేమీ ఉండదు. అంటే
ఆ గోడ తట్టు త్రిప్పుకొనంటే లోకంలో నుండి కాక, లోకం వైపు కాక, ఇతరుల వైపు కాక, కేవలము దేవుడితోనే తన ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఇంకా గోడ వైపు తిరిగితే మనకి ఇంకేవి కనబడవు గనక, కేవలము దేవుడే గనక ఆ విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అంటే గోడ తట్టు త్రిప్పుకుంటే ఇంకెవ్వరితోనే కాదు ప్రవ్వా, నీవే రక్షకుడవు, నీవే విమోచకుడవు, నీవే దేవుడవు, నీవే జీవాన్ని కలుగచేయువాడవని గోడ వైపు తిప్పుకున్నాడు తన ముఖాన్ని. మన అంధభక్త్స్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఈ రోజుల్లో మన క్రైస్తవులు, నేను కూడా ఉన్నాను అందులో, ఎలాగ తయారో తెలుసా? పాస్టర్ గారి దగ్గర లెటర్ కావాలంటే ఒక పాస్టర్, వాళ్ళ సొంత పాస్టర్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే తాడు బొంగరం ఉండదు, ఏబిసిడీలు రావు. పెళ్లికి ఒక పాస్టరు, సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే ఒక పాస్టరు, గృహప్రవేశానికి ఒక పాస్టరు, కానుక పంపించాలంటే ఒక పాస్టరు, పిల్లలు కావాలంటే ఒక పాస్టరు, పెళ్లిళ్ళు కావాలంటే ఒక పాస్టరు, యూట్యూబ్కి ఏమో ఒక పాస్టరు, ప్రసంగానికి ఒక పాస్టరు, ఆరాధనకి అంటే వర్షిప్కి ఒక పాస్టరు, పెళ్ళిళ్ళ సంబంధానికి ఒక పాస్టరు, ఆదివారం ఒక పాస్టరు, ఫ్రైడే ఒక పాస్టరు, ఇలాగ ఎక్కువైపోయాయి. ఇప్పటికీ కూడా మన అంధభక్తులకి బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం గురించి ఎప్పటికీ అర్థం కాదు. నేను చెప్పి 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 విసిగిపోయి ఇంక చెప్పడం మానేశాను. అంటే చూడండి, ఏ పాస్టర్ దగ్గర కూడా విశ్వాసముతో ఉన్న ఆ యొక్క గొర్రెలు చాలా తక్కువ. ఒకసారేమో మేరీమాత అంటాడు, ఒకసారేమో డేరా బాబా అంటాడు, ఇంకొకసారేమో కర్చీఫ్ బాబా అంటాడు, రకరకాలుగా ఉన్నాడు. చూడండి, హిజ్కియా భక్తుడు పక్కనే ఎవరున్నారంటే ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయిన యెషయా ఉన్నాడు. ఎప్పుడైతే యెషయా నువ్వు మరణమవుచున్నావని చెప్తే వెంటనే, ఓ యెషయా నువ్వు నా గురించి ప్రార్థన చేయి, ఓ యెషయా నువ్వు నా గురించి విజ్ఞాపన చేయి, నా గురించి నీ దేవుడి దగ్గర గోజాడు, నాకు ఆ యొక్క ఆయుష్ను దయచేయమని వెంటనే పక్కనే ఉన్న యెషయాని ఈ హిజ్కియా అడగాలి, కానీ అడగలేదు. ఎందుకు అడగలేదంటే తనకి తెలుసు ఎవరు ప్రార్థన చేసినా వినేటువంటి దేవుడని. ఈ రోజుల్లో కష్టం వస్తే వెంటనే మనం ఎవరికో ఫోన్ చేస్తాం, చేయొచ్చండి, ఏమీ తప్పలేదు, నేను కూడా చేస్తాను. కొంతమందికి ఎలాగైపోయినంటే నేను ప్రేయింగ్ మెషిన్ అయిపోయాను. మా చర్చికి రారు కానీ ప్రార్థన అంటే 1 గంటకి, రాత్రి 3 గంటలకి, రాత్రి 2 గంటలకి కూడా నేనే గుర్తుకొస్తాను. దేవునికి స్తోత్రం, మంచి పరిచర్య ఇచ్చాడు. కానీ ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ ఈ భక్తుడు పక్కనే యెషయా ఉన్నాడు, కానీ యెషయాతో ఏ మాట చెప్పలేదు. తన కేసును తను వాదించుకోవడానికి, నీవే దేవుడువు, నాకు ఇంకెవరు వద్దు, నాకు ఎవరు ఏమి చెయ్యరు, ఎవరు ఏమి నాకు సహాయం చేయరు గనుక నువ్వే నాకు సహాయం చేయాలని ఆ గోడ పక్కన, గోడ వైపు తిరిగినట్లుగా మనము గ్రహించవచ్చండి. చూడండి ప్రియులారా, ఈ భక్తుడి జీవితంలో వాదించుకోవడానికి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, తన కేసును తనే వాదించుకోవడానికి పాయింట్ ఏంటంటే, తను గ్రహించాడు, నాకు దేవుడే, తెలుగు గ్రామర్ చాలా బాగుంటుందండి, దేవుడే రక్షకుడు, దేవుడే ఆధారభూతుడు, అంటే ఇంకెవరు కాదు, నువ్వు ఒక్కడవే దేవా అని. హిజ్కియాకి దేవుడు తప్పించి ఇంకెవరూ లేరు. తన కేసుని తనే వాదించుకున్నాడు. రెండవదిగా 3వ వచనంలో ఉన్నది చూడండి, యథార్థ హృదయుడునై, ఫెయిత్ఫుల్నెస్ అని ఉన్నది ఇంగ్లీష్లో. అంటే నేను యథార్థంగా నడుచుకున్నాను అని దేవుడితో చెప్పగలుగుతున్నాడు. మా కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మాకు బాగా పెద్ద వయసు, ఇప్పుడు చనిపోయారు, ఆవిడ మా నాయనమ్మ. ఆ నాయనమ్మని మా కుటుంబంలో ఒక వ్యక్తి ఒకసారి మోసం చేశాడు. నాకు బాగా గుర్తు, నేను చిన్నోడిని. మా నాయనమ్మ, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా, నువ్వా అంటే తన ఉద్దేశము, నా ముందు నువ్వు పుట్టి పెరిగేవు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? మన భర్త ఎలాంటిదో మనకు తెలీదా? మన భార్య ఎలాంటిదో మనకు తెలీదా? మన పిల్లలు ఎలాంటి వారో మనకు తెలీదా? చూడండి, దేవుడికి చెప్తున్నాడు, నేను యథార్థ హృదయుడునై ఉన్నాననేసి. బాగా గమనించాలని కోరుతున్నాను. అతనిలో మోసం లేదండి, ద్వేషం లేదు, అతనిలో కుళ్ళు కపటము లేదు, అన్యాయం లేదు, వేషధారణ లేదు, మాయా మర్మం వెన్నుపోటు అస్సలా లేదు. ఎందుకు ఈ విషయాన్ని మనం ధ్యానం చేయాలంటే, కష్టం వచ్చినప్పుడు దేవుడికి చెప్తున్నాడు, ఎవరికో కాదు, మీ పాస్టర్ గారికి చెప్పినట్టు, సంఘ పెద్దలకి, మన కుటుంబంలో సంఘస్థులకి,
మన కుటుంబంలో వ్యక్తులకు చెప్పడం కాదు, దేవుడికి చెప్తున్నాడు. నేను యథార్థ హృదయుడినై ఎలా జీవించానో, సత్యముతో నీ ముందు ఎలాగ నడుచుకుంటునో. సత్యం అనగానే ఇక్కడ ట్రూత్ అండి. ఏమిటి ట్రూత్? చాలాసార్లు మనకి ఈ విషయం మనకి అర్థం అవ్వదు. దయచేసి ఒక వచనం తీయాలని కోరుతున్నాను. 3వ యోహాను 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సత్యమును అనుసరించి అంటే వాక్యమే సత్యము, సత్యమే ఆ ట్రూత్. అంటే సత్యాన్ని మనం అనుసరించి నడవడం అంటే దేవుడిని పోలి నడవడమే సత్యం. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమిటి ఈ సత్యం, ట్రూత్ అంటే దేవుడిని పోలి నడుచుకోవడము. ఈ హిజ్కియా అంటున్నాడు, దేవా నువ్వు నాకు ఆయుష్ తక్కువ చేసావు, నీ సన్నిధికి వచ్చేయమంటున్నావు, ప్రార్థన చేస్తున్నాను, నీ దృష్టిలో నిన్ను పోలి నడుచుకున్నాను, యథార్థ హృదయుడునై నడుచుకున్నాను. చూడండి ఎంత గొప్ప భక్తుడు, ఎంత పవర్ఫుల్ ప్రేయర్. హౌ డేర్ హీ, ఎంత ఆ యొక్క మరి ఆ స్టబర్నెస్ ఉండాలి, ఆ యొక్క భయం భక్తి ఉండాలి. దేవుడితో మాట్లాడుతుంటే ఎంత ఆథెంటిసిటీ, ఎంత జెన్యున్నెస్ ఉన్నదో. నీ ముందు నేను యథార్థ హృదయుడనై నేను ఎలా నడుచుకున్నానో చూడు, కాబట్టి నాకు ఆ యొక్క ఆయుష్ను దయచేయి. నీ మీదే ఆధారపడ్డాను కాబట్టి నాకు ఆయుష్ను దయచేయి. దేవునితో చెప్పడానికి తెగించిన హిజ్కియా భక్తుడు 14 సంవత్సరాలేనండి. 14 సంవత్సరాల్లో దేవుడితో ఎంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడంటే, ఆ 14 సంవత్సరాల్లోనే మన ఊహకి అందని ఆత్మీయతలో అంత ఎదిగిపోయాడు ఈ హిజ్కియా భక్తుడు. ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి దేవుడితో చెప్పడానికి. మన పిల్లలు కూడా చూడండి అబద్ధం చెప్తారు. మనం బయటికి నవ్వినప్పటికీ నీ గురించి నాకు తెలియదేరా, నీ గురించి నాకు తెలియదమ్మా అంటాం. భర్తలు, భార్యలు, కుటుంబీకులు, సంఘస్థులు మనకు తెలిసిపోతుంది కదా ఎవరు ఎటువంటి వారో. అటువంటిది దేవుడితో చెప్పడానికి తెగించాడు. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. ఆఖరిగా చూడండి 3వ వచనంలోనే, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో. నీ దృష్టికి, ఇంకెవరి దృష్టికి కాదు, నీ దృష్టికి సమస్తము నేను ఎట్లు జరిగించి తినో. యాంప్లిఫైడ్ బైబిల్ అని ఇంగ్లీష్లో ఒకటి ఉన్నది. ఐ హ్యావ్ డన్ వాట్ ఈస్ గుడ్ ఇన్ యువర్ సైట్. నీ దృష్టిలో చూడండి, దేవుడి దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని జరిగించిన భక్తుడు. కొన్ని మాత్రమే కాదు, మనం కొన్ని చేస్తాం, కొన్ని చేయం. కొన్ని విషయాల్లో నిజంగానే మరి భక్తిగా ఉంటాం, కొన్ని విషయాల్లో ఉండం. కొన్ని విషయాలు భర్త దగ్గర దాస్తాం, భార్య దగ్గర దాస్తాం, ఆ బాస్ దగ్గర దాస్తాం, పాస్టర్ దగ్గర దాస్తాం. కొన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటాం, కొన్ని విషయాల్లో తప్పుగా ఉంటాం. ఈ మధ్య మా కుటుంబంలో ఒక ఆయన చనిపోతే వాళ్ళ తండ్రి అంటున్నాడు, ఆయన దయ్యమై తిరుగుతున్నాడు. మళ్ళీ గొప్ప భక్తుడు, కుటుంబంలో, సమాజంలో, సంఘంలో. అంటే ఎంత వయసు వచ్చిందని కాదు, ఎంత భక్తితో నువ్వు దేవుడి దగ్గర ఆ యొక్క సంబంధాన్ని నెలకొల్పావు, అది ఇట్ మ్యాటర్స్. దేవుడు ముందు చెప్తున్నాడు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తాన్ని జరిగించాను. పాస్టర్కి అనుకూలంగా కాదు, కుటుంబాలకి అనుకూలంగా కాదు, సంఘస్థులకు అనుకూలంగా కాదు, భార్య కాదు, భర్తకు కాదు, మరి ప్రియుడికి కాదు, ప్రియురాలికి కాదు, బాసుకి కాదు, ఎవరికి కాదు, నీ దృష్టికి నేను జరిగించాను. కొన్ని మాత్రమే కాదు, సమస్తాన్ని. ఇంకొంచెం మనం ముందుకెళ్తే, కన్నీళ్లు విడుచుచు 3వ వచనం ఆఖరి లైన్లో, వెప్ట్ బిట్టర్లీ అంటే భావోద్వేగంతో. అంటే ఎంత వేదన చెందితే మనకి కన్నీరు వస్తుందో కదా, ఎంత బాధపడితే మరి కన్నీరు వస్తుందో కదా, అంత లోతుగా మరి ప్రార్థన చేశాడు. ఇప్పుడు మన సంగతి ఒకసారి ఆలోచన చేద్దాం. మనకి కష్టం వస్తే, నష్టం వస్తే హిజ్కియా లాగా వాదించుకోవడానికి నీకు నాకు ఏముంది? నీకు నాకు ఏమీ లేదేమో. ఒకవేళ మన కేసుని మనం వాదించుకోవడానికి, మనం దేవుడి దగ్గర చెప్పుకోవడానికి ఏముంది? హిజ్కియాకి అనేకమైన పాయింట్స్ ఉన్నాయి. దేవుడితోనే వాదించాడు, ఇంకెవరితో వాదించలేదు. ఇంకా మరి దేవుడితో మొరపెట్టాడు, యథార్థంగా ఉన్నాను, చూసుకో ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాను నేను, మోసం లేదు, అన్యాయం అక్రమం లేదు ప్రభువా, ఎంత యథార్థంగా ఉన్నాను.
నీ దృష్టికి నా జీవిత కాలంలో అంటే 14 సంవత్సరాల కాలంలో పగల మొదలుకొని రాత్రి వరకు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతరం వరకు అంత పర్ఫెక్ట్ గా జీవించాడు. యథార్థత మనలో ఉంటే మనం వాదించుకోవచ్చు, కానీ మనలో యథార్థత లేదే. సత్యం ఉంటే మనం నడుచుకోవచ్చు, కానీ సత్యంలో మనం బ్రతకట్లేదే. సత్యం అంటే చెప్పాను, దేవుడిని పోలి నడుచుకోవడం. చాలాసార్లు అనేస్తా ఉంటుంటాము, ఆ మనుషులు కదండి, తప్పు చేస్తావు, నువ్వు మనిషివే, కానీ బైబిల్ చెప్తున్నది దేవుని పోలి నడుచుకొనుడి. బైబిల్ చెప్తుంది, నేను కాదండి. అన్ని వేళలా అనుకూలముగా నడుచుకున్నాడు ఈ హిజ్కియా భక్తుడు. మనము కొన్నే చేస్తామండి, నేను కొన్నే చేస్తాను. ఇది నాకు కూడా, ఈ వాక్య భాగం నాకు కూడా. మనలో అనేక మందికి దేవుడు ముందు నించునే అర్హత ఇచ్చిన మనము కోల్పోయాము, కోల్పోతున్నాము. 5వ వచనం చూడండి ఎంత పవర్ఫుల్ గా ఉన్నదో. కన్నీళ్లు విడుచుట చూచి తిని. దేవుడట ఒక వ్యక్తి కన్నీరు కారిస్తే చూశాడట. చూడండి, బైబిల్ గ్రంథంలో, ఆ కీర్తన గ్రంథంలో ఉంటుంది, మనం ఏడిస్తే కర్చీఫ్తో తుడిసేసుకుంటాం. కానీ దేవుడట ప్రతి కన్నీటి బొట్టిని తన కవిటలో, అంటే ఒక జార్లో పట్టి ప్రతి కన్నీటి బొట్టికి జవాబిచ్చేటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు నీకు నాకు ఉన్నాడు. 14 సంవత్సరాల్లోనే తన జీవిత కాలంలో ఎంతో మంచి సంబంధాన్ని నెలకొల్పుకొని కష్టం వచ్చినప్పుడు దేవుడితో తన కేసును తనే వాదించుకున్నాడు. మన దగ్గర ఏముంది? ఒకవేళ మరణ పడక మీద ఎవరైనా ఉన్నారేమో, ఒకవేళ ఆ అనారోగ్యం పోదని డాక్టర్ చెప్పారేమో, మన ఓటమి ఒకవేళ కన్ఫర్మ్ అయిపోయిందేమో, ఈ అవమానం ఇంకా జీవితకాలం ఒకవేళ పోదేమో. హిజ్కియాకి కష్టం వస్తే వాదించుకోగలిగాడు, మనకి ఏమీ లేదు. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడితో మనం పోరాడాలంటే దేవుడికి మనము కొన్ని విషయాలు చెప్పాలండి. హిజ్కియా భక్తుడు ఒక ఫార్ములా చెప్పాడు, దయచేసి వినండి. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. హిజ్కియా భక్తుడు ఒక ఫార్ములా చెప్పాడు. ఏమిటా ఫార్ములా అంటే, తను చేసింది దేవుడికి మరలా రీప్లే చేశాడు. తన 14 సంవత్సరాల భక్తి జీవితంలో తను ఎలాగ నడుచుకున్నాడో, ఎలాగ భయభక్తుల్ని కనపరిచాడో దేవుడి ముందు మరలా ప్లే చేసి చూపించాడు. ఈరోజు మనము ప్లే చేసి చూపించడానికి ఏముంది? కామం ఉంది, కోపం ఉంది, దుర్నీతి ఉంది, అసహ్యం ఉంది, పాపం ఉంది, శాపం ఉంది, అక్రమం ఉంది కదా. ఏమి మనం నేర్చుకుంటున్నాం? మనం ఎన్ని సంవత్సరాలు ప్రభు మనకి ఇస్తా ఉంటుంటే అనేక సార్లు మనం కోల్పోతున్నాం. గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? దేవుడు మనకి ప్రార్థనకి జవాబిస్తాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆ కన్నీరు విడుచుట చూచిన దేవుడు, కన్నీరు విడవగా చూసే దేవుడు. కాబట్టి అంత పవర్ఫుల్ దేవుడు, సర్వంతర్యామి, గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. ఈ సృష్టికి సృష్టికర్త అయిన మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మనం ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలో వింటాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తున్నాడు. ఆ అవకాశాలని మనం సద్వినియోగపరుచుకుందాం. రేపొద్దున కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా మన తప్పులు మనం తెలుసుకొని మనం దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఎంత భక్తితో జీవించాను, ఎంత భయభక్తులతో బ్రతికాను, యథార్థంగా నడుచుకున్నాను, సత్యముతో నడుచుకున్నాను నేను చెప్పగలిగినట్లయితే దేవుడు వాటిని అన్నిటినీ చూసి ఖచ్చితంగా మన ప్రార్థనలకి జవాబు దయచేస్తాడు. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి, కళ్ళు మూసుకునండి. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. కేవలం 14 సంవత్సరాల జీవిత కాలంలో ఎంతో భయభక్తులను కనపరిచి నీతో ప్రభువా మంచి సంబంధాన్ని నెలకొల్పుకున్నాడు. మరి నీ యొక్క సందేశం వచ్చినప్పుడు వెంటనే ఎక్కడికో వెళ్ళలేదు, కానీ నీ దగ్గరికే వచ్చాడు. పక్కనే తనకి భక్తిపరుడైన యెషయా ఉన్నప్పటికీ తన కేసును తనే వాదించుకున్నాడు. ప్రభువా యథార్థంగా నడుచుకున్నాడు, సత్యముతో నడుచుకున్నాడు, నీతిగా నిజాయితీగా ఉన్నాడు. నిన్ను పోలి నడుచుకొని మరి తను చేసిన ప్రతి క్రియని నీకు తెలియపరిచి కన్నీరు కార్చి తన కేసును తను వాదించుకొని 15 సంవత్సరాల ఆయుష్ను తిరిగి పొందుకున్నాడు. ప్రభువా ఈరోజు తండ్రి, మేము ప్రార్థన చేస్తే జవాబు వస్తుందని తెలుసు, కానీ మరి మేము నీ దగ్గర చెప్పుకోవడానికి మా దగ్గర ఏమీ లేదేమో. ఒకవేళ నువ్వు మాకు ఎన్నో చేస్తున్నావు, కానీ తిరిగి మీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాం ప్రభువా. ప్రార్థన చేయట్లేదు,
నేను చర్చికి రావట్లేదు, వాక్యాన్ని చదవట్లేదు, భక్తిగా జీవించట్లేదు, నేను మరి తండ్రి పరిశుద్ధంగా జీవించట్లేదు, మమ్మల్ని క్షమించాలని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ఎంతమందికి అయితే ఇటువంటి అనుభవాలు ఉన్నాయో, ఎంతమందికైతే తండ్రి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, సమస్యలు ఉన్నాయో, వేదనలు ఉన్నాయో ప్రభువా, వారందరిని బట్టి నేను మరి విజ్ఞాపన చేస్తున్నాను. వారు కూడా నీ దగ్గర తండ్రి ప్రార్థించడానికి సహాయం చేయండి. కష్టం వస్తే వెంటనే ఎవరో పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు, కానీ వారు ప్రార్థన చేయని సందర్భాలు ఉన్నాయి ప్రభువా. అటువంటి వ్యక్తులు మా మధ్య ఉన్నారు ప్రభువా. కాబట్టి నేను ఇతరుల ప్రార్థన సహాయం కోరినప్పటికీ వారి కేసును వారే వాదించుకోవడానికి నువ్వు వారందరికీ సత్యంలోనికి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. వారికి అందరికీ నీ సత్యాన్ని తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. హిజ్కియా భక్తుడికి అనేకమైన అంశాలు ఉన్నాయి తన కేసు తను వాదించుకోవడానికి, గెలవడానికి. మరి మాకు లేదేమో గనక మీరిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని నేను అనేకమైన విషయాల్లో నీ మాదిరిగా నిన్ను పోలి నడుచుకొని, వాక్యానుసారం నడుచుకొని నీ దగ్గర ముందు నిలబడడానికి మాకందరికీ కృప అనుగ్రహించమని, ఎంతమంది అయితే తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరణ పడకల మీద ఉన్నారు, ఎంతమంది అయితే తండ్రి నేను మరణ వేదనలో ఉన్నారు, ఎంతమంది అయితే తండ్రి నేను అనారోగ్యంతో ఉన్నారో వారిని అందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు కనికరించండి, ఆయుష్ని అనుగ్రహించండి. మీరు ఇచ్చిన ఆయుష్ని తండ్రి తిరిగి నీ నామ ఘనత కొరకు వాడబడ్డానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది తండ్రి ప్రపంచ దేశాల్లో హాస్పిటల్లో బెడ్స్ మీద ఉన్నారు, ఐసీయూ మీద ఉన్నారు. నేను మరి తండ్రి మరి డాక్టర్ తండ్రి ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇంక అనివార్యం డెత్ అని చెప్పారు. వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇకనైనా వారి సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. ప్రార్థన చేస్తే నువ్వు ఆయుష్నిచ్చే దేవుడమని జ్ఞాపకం చేసుకోవడానికి కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కేవలం శారీరక మరణం మాత్రమే కాదు, అనేక మంది ఆత్మీయ మరణంలో ఉన్నారు, అంచునైనా ఉన్నారు. ఇంకా వారికి పాతాళమే శరణముగా ఉన్నారు ప్రభా. పాపం చేసి, తప్పు చేసి, నేను కోపంతో, నేను రకరకాల తండ్రి హాహాభావాలతో, నేను రకరకాలుగా వారి జీవితాన్ని పాడు చేసుకుని ఆత్మీయంగా మరణ పడకల మీద ఉన్నారు ప్రభా. వారందరినీ లేవనెత్తండి, తిరిగి నేను వారిని సత్యంలోనికి నడిపించండి. వారందరూ నీవే నిజమైన దేవుడని తెలుసుకోవడానికి సహాయం చేయాలని, నువ్వు ప్రార్థన చేస్తే జవాబిచ్చేటువంటి దేవుడని గుర్తిరడానికి కృపను గ్రహించాలని యేసునామములో ప్రార్థన చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ నీకు దీవెన కాపుదల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, ఎంతమంది అయితే ఆన్లైన్లో ఈ వాక్యాన్ని చూస్తున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండను గాక. ఆమేన్. షాలోమ్.